రండి దొంగ గారు రండి. నువ్వేం కంగారు పడకు, మనం ఒకటే. పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళుంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు కోతుల మందల బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్? అంటే ఈ బ్యాగ్ నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టే సెట్ అయిపోయి కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయి. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోతుంది, నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? ఊట బావిలోంచి నీళ్లు ఊరినట్టు చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీకున్నావు? మా చే పీకే గారంటే ఏమనుకున్నావు? ఓడిపోయి పీకే అనుకున్నావు? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను. అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. తప్పదంటారా? తప్పదు, పట్టుపట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదు కదా సార్. నువ్వు ముందు రావువా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరం అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. అదేవిడి తాత గొక్కుతున్నావు? గోలా, ఈ మధ్య పాడుకళ్ళు వస్తున్నాయి. ఆలోచనలు తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్లో దూకితే ఈ గొల అంటుకుంది. అవును, నా గొల సంగతి సరే, నీ గొల అదే నీ ప్రేమ గొల ఎంతవరకు వచ్చింది? అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం. ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళని ఉంటారట. అలాంటి అదను పంపితే సరే. ఎవరున్నారబ్బా? అలా చూస్తున్నాడు బ్రోకర్ గేళ్ళని చూసినట్టు. ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా. యమా నాకే పెట్టు. నా ఫేస్ బ్రోకర్ గేడ్ ఫేస్ లాగా కనిపిస్తుందా? అయినా గోక్కున్నాను తేలిగ్గా చెప్పేశావు. నేనా ఆ జన్మ బ్రహ్మచారిని, నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు? మనవడు మనవడు అని నోటి మాటే గాని మనవడు కోసం ఏం చేసావని. అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం నాకు తెలియదా ఏమి? అబ్బో, గోకినంతే, ఇంకా ఏమి? నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా. ఎలాగోలా సెటప్ చేస్తానులే. ఇప్పుడు నచ్చేవు తాత. రాజుగారు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఐశ్వర్య విషయమా? కాదు, పని పిల్ల విషయం. ఓ అలాగే. ఇప్పటి వరకు నన్ను పొలలు పెట్టివాడు అన్నారు, ఇక నుంచి బ్రోకర్ గాడు అని కూడా అంటారు. అమ్మ ఐశ్వర్య తల్లి. మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా. అయ్యో రమ్ము రమ్ము. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఇందుడు చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు.
ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని. ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి. వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశను చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు. పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు. ఆయన ఎవరు ఆపలేరు. రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోనే ఆనకొండలా మెదకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే. అదిగో చూడు. ఇంక నీదే ఆలస్యం. అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మని లైన్ లో పెట్టి. అమ్మ నేను అనేది ఐశ్వర్యకి అంతా చెప్పేశాను కదా. ఐశ్వర్య అమ్మ దగ్గరికి వెళ్ళి ఐశ్వర్యకి నాకు పెళ్లి చేయండి అని అడుగు. అసలు నువ్వు ఐశ్వర్యకి ఏం చెప్పావు? తనేం చెప్పింది? నేను చెప్పిందంతా విని మందార పూల నవ్వింది. నవ్విందా? ఆ, తాత నీ మేలు మర్చిపోలేను. వస్తానా? తాత ఆ. భూలోకంలో నాలాంటి లవర్స్ చాలా మంది ఉన్నారు. ఆ. పాపం వాళ్ళందరూ పెద్దవాళ్ళకి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ. ఉన్న 4 రోజులు ఆ పనిలో ఉంటారు. ఆ? ఈ పని మనిషిని అడ్డం పెట్టుకుని నన్ను పెర్మనెంట్ గా బ్రోకర్ చేసేలా ఉన్నాడు. ఎలాగూ ఈ పని మనిషి నరకానికి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం. ఈ లోపుగా తపస్సు చేసుకుందాం. నారాయణ నారాయణ. ఎవరి గురించి నువ్వు చెప్పేది? ధర్మ గురించా? అతను కాదే, మరో 6 అడుగుల బుద్ధ అవతారం ఉందిగా, ఆ శాల్తి. ఓ గుప్తా గురించా? ఏంటి గుప్తా గురించి మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ని చూసి మనసు ఓ పారేసుకుంది. అలా పారేసుకున్న తిరిగిచ్చి చేతులు దులిపేసుకున్న రకం మా వాడు. అది కాదండి, తను కూడా మా ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు కదా. మా వాడిది కొంచెం మందం చర్మం. ప్రేమైన దోమైన ఏమీ చేయలేవు. మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఒకరికొకరు టచ్ అవ్వాలంటే ఏం చేయాలి? అబ్బబ్బబ్బా, నన్ను విసిగించకండి. విని విని నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు రామరామ అను శవ శవ అను. ఏది ఏమైనా మన అమ్మాయినా గుప్తాకే ఇచ్చి పెళ్లి చేస్తాను, అది అంతే. అదేం కుదరదు. అమ్మాయి పెళ్లి 6 100 106 ఆ గుప్తాతోనే జరిగి తీరాలి. చూడండి, అమ్మాయి పెళ్లి ఆ గుప్తాతో జరగకపోతే నేను నూతిలో పడి చస్తాను. ఆ? మొహమాటం ఏమీ లేదు. ఎక్క పిసికేస్తావా? నేను చచ్చైన అమ్మాయికి గుప్తానే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎవడు ఆపుతాడో చూస్తాను. ఏమయ్యా ధర్మ, నువ్వు చెప్పబోయా? చూడబోయా ధర్మ, మా అమ్మాయికి మీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడని నేనంటుంటే కాదట్టుది. అలాగందా? మీరు ఆగండి. అది కాదయ్యా ధర్మ, మా అమ్మాయికి నీ ఫ్రెండ్ గుప్తాయే తగిన మొగుడంటే కాదంటున్నాడు ఈయన. అలాగన్నా వీడు రాజుగారు భిన్నాభిప్రాయాలతో తనుగు చావడం చూసాం గాని ఇలా ఏకాభిప్రాయంతో కొట్టుకు చావడం ఇక్కడ చూస్తున్నాం. ఓ పని చేయండి, గుప్తాకిచ్చి పెళ్లి చేసేయండి. గుప్తాకిచ్చే చేస్తాను. గుప్తా వైజయంతి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడాలంటే ఏం చేయాలి? ధాన్యం ఉంది. మనోడికి పై చూపే కానీ కింద చూపు లేదు కదా. తను వచ్చే దారిలో నూనె పోసామనుకో, అడుగు పెట్టగానే జర్రుని జారి వైజయంతి మీద పడతాడు. ఇద్దరు ఒకరికొకరు గోడ కొట్టిన పిడకలా అతుక్కుపోతాడు. నువ్వు పెళ్లి ఏర్పాట్లు బాగానే ప్లాన్ చేసావు కానీ మరి బ్యాండ్ మేళ సంగతి ఏంటి? బాబు, మొహమాట పడి ఈ మాటలు ఒప్పుకోవద్దు. పెళ్ళైన వెంటనే శోభనం జరిపించారు. మీ ఇద్దరికైనా ఏమిటి నువ్వు అనేది? పాలకొల్లు బ్యాండ్ మేళాన్ని మించింది మరి ఒకటి లేదు. బ్యాండ్ మేళం భోగ మేళం ఎక్కడి నుంచి వచ్చినా గానీ చెవిటి మేళం మాత్రం ఇద్దరే. అలాగా? నేను బయటకు వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? అదే కావాలి మాకు. అలాగే సరదాకిళ్ళియాగా ఇప్పుడే పట్టుకొస్తా. అది నువ్వు వేసుకో. రావే రావే, పెళ్లి రాజుగారు పిల్లలు నరకం కన్నా ఘోరంగా ఉంది. ఇదిగో నూనె చెప్పించండి, గబ 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 పోసేద్దాం. ఆయిల్ రెడీ. ఎక్కడికి? ఏమైంది తాత? దీన్ని ఇక్కడ షాక్ అంటారులే. అది కొట్టింది. నీకిద్దరు మనుషుల్ని కలపడం అంటే చాలా ఇంట్రెస్ట్. చాలు. అదే నేను ఇక్కడ ఆయిల్ పోసేస్తాను, మీరు ఆ జామవంతుని పెద్ద పెద్ద కేకలతో పిలవండి, వచ్చి పడిపోతాడు. నేను ఇక్కడ పడిపోదును. మీరు ఇక్కడ ఉంచండి, మా వాడు పై నుంచి జర్రు జారి మీ మీద పడతాడు. ఓ పని అయిపోతుంది.
ఏమండి మీరు పక్క తప్పుకోండి పొరపాటు మీ మీద పడిన పడతాడు అసలే బారుకోళ్ళడు రెడీ రెడీ మీ ఆయిల్ ప్రేమ సక్సెస్ ఇప్పుడు పిలవండి. గుప్తా 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 గారు త్వరగా రండి. మిత్రమా త్వరగా రా గుప్తా గుప్తా గారు తొందరగా రండి. వీళ్ళ అమ్మలాగా ఇడి కూడా చెవిటి పెట్టిందేంటి గుప్తా గుప్తా రా మిత్రమా కమింగ్. ఏమిటి అరుపులు కేకలు? ఏమైనా జరిగిందా? ఏదో జరుగుతుంది అనుకున్నావు, ఏది జరగలేదు. ఏంటి అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయిందా? నువ్వు వస్తే జరుగుతుంది, అక్కడ వెయిటింగ్. ఇక్కడ వర్కౌట్ అవ్వాల్సింది అక్కడ వర్కౌట్ అయింది. జరిగింది వేరు, ఊహించింది వేరు.